గుడ్ ఈవినింగ్ మేడం. సో వెంకటరెడ్డి గారు, ఒక పిక్చర్ క్లియర్ అయిందా? ఒక క్లారిటీ వచ్చేసిందా? ఒక క్లౌడ్స్ అనేవి మొత్తం పోయాయని అనిపిస్తోందా? టీడీపీ, జనసేన ఇంక్లూడింగ్ బీజేపీ అనేది అక్కడ పొత్తులో భాగంగా కనిపించబోతోంది. జనవరి 15 లోపు ఒక లిస్ట్ని అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు. మాకు ఇప్పుడు క్లారిటీ అని కాదు మేడం, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ పెట్టినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు పులివెందుల అసెంబ్లీ కావచ్చు, లేదంటే కడప పార్లమెంట్ కు సంబంధించినటువంటి బై ఎలక్షన్ లో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి పనిచేసింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది రాష్ట్రంలో, కేంద్రంలో. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలన్నటువంటి ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యుడైనటువంటి వివేకానంద రెడ్డి గారిని అక్కడ నిలబెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనేటువంటి ప్రయత్నం ఆ రోజే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కలిసి ప్రయత్నించింది. దాని తర్వాత మీరు చూసుకుంటే 2014 సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవటం కోసం తెలుగుదేశం అప్పుడు కొత్తగా రాజకీయ పార్టీ పవన్ కళ్యాణ్ చేత పెట్టించి జనసేన అనే పార్టీని, దాంతో ప్లస్ బీజేపీ 3 పార్టీలు కలిపి పోటీ చేసింది. దాని తర్వాత మీరు చూస్తా ఉంటే మా దగ్గర నుంచి 23 మంది శాసనసభ్యులను తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీని ఎలా అయినా వీక్ చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని చెప్పి అనేక రకాల ప్రయత్నాలు 2014 to 19 మధ్య జరిగినాయి. కానీ 2019కి వచ్చేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అధికార పార్టీ ఉన్నటువంటి ఆ వ్యతిరేక ఓటంతా జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్లకుండా ఉండడం కోసం సిపిఐ, సిపిఎం, బిఎస్పి, జనసేన ఒక కూటమిని సపరేట్ గా క్రియేట్ చేయించి పోటీ చేయించిందే చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆ రోజు కానీ పవన్ కళ్యాణ్ చేత విడిగా పోటీ చేయించకుండా వాళ్ళు కలిసి పోటీ చేస్తే మాకు ఇంకో 2-3% అదనంగా ఓటింగ్ వచ్చేది. సో ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి రకరకాల ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి అవతల చంద్రబాబు నాయుడు, అవతల కాంగ్రెస్ లేదంటే ఇంకో మిగిలిన పార్టీలు కలిపి అందరూ కలిపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలప్పుడు కూడా ఒకేసారి 175 అసెంబ్లీ నియోజకవర్గాలకి 25 పార్లమెంట్ నియోజకవర్గాలకి అభ్యర్థులు అనౌన్స్ చేశారు. నాకు తెలిసి ఇండియన్ హిస్టరీలో ఏ రాజకీయ పార్టీ కూడా, అది జాతీయ పార్టీలు అవ్వచ్చు, ప్రాంతీయ పార్టీలు అవ్వచ్చు, ఒకేసారి అందరు అభ్యర్థులు ఎప్పుడు అనౌన్స్ చేసిన దాఖలాలు లేవు. బట్ ఫస్ట్ టైం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఇనుకులపాయలో ఏదైతే అవతల నందిగం సురేష్ గారిని, అవతల ధర్మాన ప్రసాదరావు గారిని కూర్చోబెట్టుకొని ఎమ్మెల్యే సీట్లని, ఎంపీ సీట్లను వాళ్ళ చేత అనౌన్స్ చేయించారు. సో ఇప్పుడు కూడా అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకి ఒకేసారి అభ్యర్థి అనౌన్స్ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. దానిలో భాగంగానే మోస్ట్లీ రేపు సంక్రాంతి లోపు ఆల్మోస్ట్ అన్ని ఫైనల్ చేసేయాలి. ఎమ్మెల్యేలుగా ఎవరు నిలబడబోతున్నారు, నెక్స్ట్ ఎంపీలుగా ఎవరు నిలబెట్టాలి, సో ఇక్కడ అవకాశం ఇవ్వలేని వాళ్ళకి రేపు ఏ విధంగా మళ్ళీ రేపు పొద్దున అకామిడేట్ చేయాలి మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనే దాని మీద ఆల్రెడీ పూర్తి స్థాయి కసరత్తు దాదాపుగా 3-4 నెలల నుంచి జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే కొన్ని చోట్ల ఆల్రెడీ నియోజకవర్గ ఇన్ఛార్జీల్లో మార్పులు చేర్పులు జరుగుతా ఉన్నాయి. సో కానీ నాకు ఒక్కటి ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎందుకంటే ప్రతిపక్షాలను చూస్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఎవరు నిలబెడితే ప్రతిపక్షాలకి ఏంటి ప్రాబ్లం? ప్రతిపక్షాలు ఎందుకు గగ్గోలు పెడుతున్నాయి? అంటే ఒక రాజకీయ పార్టీగా మేము తీసుకునే నిర్ణయాలు, మా పార్టీ ఎవరిని అభ్యర్థులుగా నిలబెట్టాలో మేము తీసుకున్నటువంటి నిర్ణయాలని, మేము తీసుకునే వ్యూహాలను, మేము అనుసరిస్తున్నటువంటి విధానాలను, అంటే రాజకీయ పరంగా, ప్రభుత్వ పరంగా వాళ్ళు విమర్శలు చేస్తే అది మన సెకండరీ, దాన్ని వదిలేద్దాం. బట్ మీరు రాజకీయ పరంగా రాజకీయ పార్టీలో ఎవరిని మేము నిలబెట్టాలనే దాని మీద అవతల వాళ్ళు గగ్గోలు పెడుతున్నారంటే మేము ఎంత బలంగా ఉన్నాం అనేది వాళ్ళు ఒప్పుకుంటున్నట్టు అర్థం కదా అది. అంటే మా వ్యూహాలను బట్టి వాళ్ళు ముందే భయపడిపోతున్నారు. ఎందుకంటే మా దగ్గర మేము ఎవరికైనా సీటు ఇవ్వట్లేదని అంటే వాళ్ళు ఏ విధంగా ఆ పార్టీలో తీసుకొని వాళ్ళకి సీట్ ఇవ్వాలని ప్రయత్నిస్తారంటే 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తరలించుకోవాల్సిన అంశం కదా. ఎందుకంటే వాళ్ళకి అభ్యర్థులే దొరకనటువంటి పరిస్థితి. మా దగ్గర 1కి 4, నా ఒక్కొక్క కాన్స్టిట్యూన్స్ లో 4-5 అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళని ఎలాగోలా వాళ్ళలో గెలుపు గుర్రాన్ని, ఎక్కువ మెజారిటీ వచ్చే వాళ్ళని, లేదు పోయినసారి వీళ్ళకి అవకాశం ఇచ్చాం కాబట్టి ఈసారి ఇంకో సామాజిక వర్గానికి ఇవ్వాలి, ఇలా అన్ని మార్పులు చేర్పులు చేసుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యూహాలని అనుసరిస్తూ వెళ్తా ఉంటే మా వ్యూహాలని వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు ఎటు భయపడిపోతున్నారు కాబట్టి ముందే ఒప్పేసుకొని ఏంటి ఎందుకు మారుస్తున్నారు, ఎంతమందిని మార్చడం ఎప్పుడన్నా చూసామా రాజకీయాల్లో అని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతా ఉంది కవిత గారు.